హోమ్లీ సంస్థ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. గతంలో కేజీఎఫ్, కాంతారా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో కాసులు వర్షం కురిపించాయి. అయితే ఇప్పుడు ఎలాంటి తారాగణం లేకుండా ఒక యానిమేషన్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం సంచలనంగా మారింది. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన మహా అవతార్ నరసింహ సినిమా అనేక రికార్డులను క్రియేట్ చేస్తుంది. కలెక్షన్ల పరంగా ఏకంగా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా జూలై 25న విడుదలైన ఈ చిత్రానికి బుక్ మై షోలో ఏకంగా ప్రతిరోజు 2 లక్షలకు పైగా టికెట్లు తెగుతున్నాయి. తెలుగులో ఈ సినిమాను గీతా సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాను చూసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్తున్నారు. దీంతో 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పటి వరకు దేశంలో అత్యధిక వసూలు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డు నెలకొల్పిందని నిర్మాణ సంస్థ పేర్కొంది. దీంతో మహా అవతార్ నరసింహ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసినట్టయింది. ఇక ఈ సినిమా యుఎస్ మార్కెట్ లో కూడా దుమ్ము లేపుతోంది. ఏకంగా 1 మిలియన్ క్లబ్ లో చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఇప్పటికీ స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూలు రాబట్టడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.